చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు అనేది ఇప్పుడు ఒక కీలక దశకైతే చేరుకుంది. పాప కిడ్నాప్ అయ్యే ఉంటుందని అటు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చి ఆ యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే ప్రారంభించారు. సో, మరి ఇప్పుడు పాపకు సంబంధించిన మొత్తం ఇన్వెస్టిగేషన్‌ని ఇంకా ఎక్కువగా చేసేసి పాప కిడ్నాప్ జరిగిందా? ఎవరు కిడ్నాప్ చేసుంటారు? తెలిసిన వాళ్ళా? లేకుంటే కొత్త వాళ్ళా? అన్న యాంగిల్‌లో ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే జరగబోతుంది. మరి ఇన్వెస్టిగేషన్‌లో అయిన పాప ఆచూకీ దొరుకుతుందా? దొరకాలి అని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. మరి పోలీసులు ఈ నిర్ధారణకు రావడం గల కారణం ఏంటి? మరి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఎంతవరకు జరిగింది? ఏం తేలింది? ఒకసారి వీటికి సంబంధించి అయితే మనం కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా చూద్దాం. పాప మిస్ అయ్యి 9 రోజులు అయితున్నప్పటికీ ఇప్పటికి కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అటవీ మొత్తాన్ని కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఎక్కడ పాప లభ్యం కాలేదు. డ్రోన్లు అందించారు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను దించి గాలింపు చర్యలు చేపట్టినా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సో, ఇంతలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అటవీ మొత్తాన్ని జల్లెడపడుతున్న పాప ఎందుకు దొరకట్లేదు? ఏదన్నా జంతువు వచ్చి పాప మీద అటాక్ చేసిందా? ఆ యాంగిల్‌లో కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసి దాదాపు డ్రోన్లతో ఒక 300 మీటర్ల వరకైతే వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేశారు. అయితే వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది ఏంటంటే ఎక్కడా కూడా జంతువుల ఆనవాళ్ళే దొరకలేదు. సో, అక్కడ అటవీలో పాప ఇంత గాలింపు చేసినప్పటికీ దొరకలేదు. జంతువుల ఆనవాళ్ళు ఏవి దొరకట్లేవు. మరి పాప నిజంగా ఈ అడవిలోనే మిస్ అయిందా అన్న ఒక డౌట్ వచ్చేసింది. సో, ఇప్పుడు లేదు దీని వెనకాల కిడ్నాప్ కుట్ర ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు ఒక కన్ఫర్మేషన్‌కి అయితే వచ్చేసారు. ఈ యాంగిల్‌లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టేశారు. మామూలుగా అడవిలో తప్పిపోతే ఒక చిన్న పాప మాక్సిమం ఒక 1-2 కిలోమీటర్స్ వరకైతే వెళ్ళగలదు. అంతకు మించి అయితే వెళ్ళలేదు. మరి అంతవరకైతే పోలీసులు 400కు పైగా ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ ఎక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. మళ్ళీ వాళ్ళు బోరుబావులలో అక్కడ ఇక్కడ అంతా గాలింపు చేసేసారు. మొత్తం అటవీ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టాడు. ఎక్కడా కూడా ఇంత ఆచూకీ, ఇంత క్లూ కూడా దొరకలేదు. సో, ఖచ్చితంగా కిడ్నాపే అయ్యుంటుంది. ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు అన్న ఒక నిర్ధారణకి ఇప్పుడు పోలీసులు అయితే వచ్చేసారు. జంతువులు ఎత్తుకపోయాయి అన్న యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ జంతువులు ఆనవాళ్ళే అక్కడ లేవని చెప్పేసి పోలీసులు వాళ్ళ సెర్చ్ ఆపరేషన్‌లో అయితే తేల్చేశారు. సో, ఇప్పుడు కిడ్నాప్ యాంగిల్‌లో అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అసలు కిడ్నాప్ ఎవరు చేసుంటారు? తెలిసిన వాళ్ళా? లేకుంటే ఎవరైనా కొత్త వాళ్ళా? అన్న కోణంలో కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. పాప చివరిగా ఎక్కడుంది? ఎక్కడ తిరిగింది? అనే దాని మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టేశారు. అక్కడి నుంచి కూడా ఒక సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. అలాగే చాలా వందల ఫోన్ కాల్స్‌ని వాళ్ళు ట్రేస్ చేశారు. ఎక్కువగా రిపీటెడ్‌గా కాల్స్ చేసిన వాళ్ళెవరు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక అనుమానాలు ఎక్స్‌ప్రెస్ చేస్తూ వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అంటే దాదాపు 100 అనుమానాస్పద ఫోన్ కాల్స్‌ని గుర్తించామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అలాగే పాప మిస్సింగ్ టైంలో రిపీటెడ్‌గా ఫోన్ కాల్స్ ఎవరైతే చేశారో వాళ్ళ అందరినీ కూడా అనుమానిస్తూ వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే అనుమానితుల్ని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే పాపకు సంబంధించిన ఏదైనా చిన్న క్లూ అన్నా దొరుకుతుందేమో అని పోలీసులు ఆశిస్తున్నారు. ఆ రకంగా అన్నిటినీ కూడా అంటే ఫోన్ కాల్స్‌ని ట్రేస్ చేయడం, పాప చివరిసారిగా ఉన్న ప్లేస్‌ని అబ్జర్వ్ చేయడం, ఈ అందరినీ కూడా రిపీటెడ్‌గా ఫోన్ కాల్స్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో, ఇలా చాలామంది ఈ డౌట్‌ని ముందే ఎక్స్‌ప్రెస్ చేశారు. అంటే పాప అడవిలో మిస్ అయ్యి ఉండదు, ఎవరో కిడ్నాప్ చేసే ఉంటారు అని చెప్పేసి. ఈవెన్ పాప వాళ్ళ మదర్ కూడా నాకు నా భర్త వాళ్ళ ఫ్రెండ్స్ మీద కొంతమంది మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆమె పలు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా కిడ్నాప్ యాంగిల్ అనేది వచ్చింది. పాప అడవిలో మిస్ అయ్యి ఉంటే ఈ పాటికి దొరికేసి ఉండేది. ఏమాత్రం దొరకలేదంటే కిడ్నాప్ అయ్యి ఉంటుందని చెప్పేసి చాలామంది భావించారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే నిర్ధారణకు వచ్చి యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో, కిడ్నాప్ కుట్ర ఏదో జరిగింది పాప వెనకాల సో అని చెప్పేసి. సో, ఇప్పుడు సరైన ట్రాక్‌లో పోలీసులు వెళ్తున్నారని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళ అడవిలో వెతకడం జరిగింది. ఈవెన్ ఒక సందర్భంలో వాళ్ళ మదర్ అనుకుంటాను ఇంటర్వ్యూలో చెప్తూ అడవిలో ఎంతసేపు వెతుకున్నా వేస్ట్, ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు అన్న ఒక డౌట్‌ని ఆమె కూడా ఎక్స్‌ప్రెస్ చేశారు. మరి ఇప్పుడు పోలీసులు ఈ విధంగా కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి ఈసారి పాప ఆచూకీ ఖచ్చితంగా లభ్యమవుతుందనే భావిస్తున్నారు. సో, ఇలా వందల ఫోన్ కాల్స్‌ని అనుమానాస్పదంగా ఉన్న వాటిని ట్రేస్ చేశారు. వాళ్ళ కోసం
గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే పాపకు సంబంధించిన ఏదో ఒక లీడ్ దొరుకుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు 9 రోజులు గడుస్తుంది. ఎంతో సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలని పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దించడం చూసాం. సో ఇంత చేస్తున్నప్పటికీ పాప ఆచూకీ అటవీ ప్రాంతంలో ఎక్కడా లభ్యం కాకపోవడం, జంతువుల ఆనవాళ్లు లేకపోవడం ఇటువంటివి జరిగేసరికి సో ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యే అవకాశం ఉందని. అయితే చాలామంది ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళే కిడ్నాప్ అయ్యి ఉంటుందన్న అనుమానాలను కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఎందుకు అంటే కుక్ ఉంది, పాప ఉంది. ఒకవేళ కిడ్నాప్ అయ్యే టైంలో ఎవరైనా వ్యక్తి తెలిసిన వాళ్ళైతే ఒకవేళ తెలియని వాళ్ళైతే ఆ కుక్క అరుస్తుంది, పాప కూడా ఏడ్చే అవకాశం ఉంది. ఇది సైలెంట్‌గా జరిగిపోయింది. లోపలున్న మదర్ కూడా ఏమాత్రం అక్కడ అంటే పాప అరుపులు కావచ్చు, కుక్క అరవడం కావచ్చు, ఇటువంటివి ఏమి కూడా వినపడకపోయేసరికి ఎవరైనా తెలిసిన వాళ్ళే పాపని తీసుకెళ్లారా, అందుకే పాప కూడా సైలెంట్‌గా వెళ్ళిపోయిందా, కుక్క కూడా అరవలేదా అని ఇటువంటి యాంగిల్స్‌లో ఇటువంటి కోణాల్లో కూడా అనుమానాలనైతే వ్యక్తపరుస్తున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు పోలీసులు ఈ కిడ్నాప్ యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఒక గుడ్ సైన్‌గా చెప్తున్నారు. సో ఇప్పుడు ఫోన్ కాల్స్‌ని ట్రేస్ చేయడం, వాళ్ళెవరో అనుమానితులందరినీ కూడా గుర్తించి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఆ యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా ఒక లీడ్ దొరికి పాప ఆచూకీ లభ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. మరి చూడాలి పాప కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు చేయడం వెనకాల మోటివ్ ఏంటి అనేది ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఖచ్చితంగా తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా కన్ఫర్మేషన్‌కి వచ్చేసారు. అటవీలో మిస్ అవ్వలేదు, కిడ్నాప్ చేసే ఉంటారు. ఎవరు కిడ్నాప్ డ్రామా ఆడుతున్నారు, కిడ్నాప్ దీని వెనకాల కుట్ర ఉందని చెప్పేసి భావిస్తున్నారు. కిడ్నాప్ చేస్తుంటే ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనేది తొందరలో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకొక 2-3 డేస్‌లో దీనికి సంబంధించి ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అలాగే ఆ కుక్కకు సంబంధించి పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా రావాలి. ఒకవేళ ఎవరైనా ఆ దగ్గర వ్యక్తులే ఆ కుక్కకు ఈ విధంగా ఏమన్నా విషం పెట్టి చంపేశారా అన్న ఒకవేళ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే అది కూడా ఒకటి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా కూడా ఒక లీడ్ అయితే దొరుకుతుంది. సో ఇలా పాపకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో కిడ్నాప్ అంశం తెరపైకి రావడం, ఇప్పుడు కిడ్నాప్ యాంగిల్‌లోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది